నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు ఏపీ పోలీసులు ఎలాంటి స్థాయిలో ఉన్నారు, అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఎలా నడుస్తుంది అనడానికి ఈరోజు జరిగిన సంఘటన ఒకటి ఉదాహరణగా చాలా మంది చెప్తున్నారు. మనం గతంలో చూసుకుంటే ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పిస్తూ తప్పు చేయని వాళ్ళ మీదకి శిక్ష వేయడాలు, లేదంటే లోకప్ డెత్లు, లేదంటే ఇతరితర పనుల్లో ఆల్రెడీ పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది అనేది మనకు బయటపడింది. కానీ ఎక్కడైనా సాధారణ మనుషులు కానీ ఇంకెవరైనా సరే మత్తు పదార్థాలు గంజాయి పట్టుకెళ్తుంటే పోలీసులు పట్టుకుంటారు. కానీ పోలీసులు కార్ డిక్కీలో గంజాయి పెట్టుకుని వెళ్తుంటే స్థానికులు పట్టుకున్నారు. ఇది ఏపీలో జరిగింది. వాళ్ళు కూడా ఏపీ పోలీసులు. ఈరోజు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది, అసలు ఈ గంజాయి ఎక్కడిది, ఏం జరిగింది, అసలు స్థానికులు వాళ్ళని ఎలా పట్టుకున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడైనా సాధారణ మనుషులు ఎవరైనా సరే గంజాయి స్మగ్లింగ్ చేస్తే వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు. కానీ పోలీసులు గంజాయిని తీసుకెళ్తుంటే స్థానికులు పట్టుకున్న ఘటన ఈ రోజు కలకలం సృష్టిస్తుంది అనొచ్చు. అది కూడా ఏపీలో జరిగింది. వాళ్ళు కూడా ఏపీ పోలీసులు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే క్వశ్చన్ మార్క్ కన్నా అసలు పోలీసులు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ ఎక్కువైంది. మీరేమంటారు? అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనేది నాకు అనుమానం. అసలు ఏపీలో అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని నేరాలు కానీ, అక్కడ ఇప్పుడు పట్టుబడినటువంటి గంజాయితో పోలీసులు కానీ చూస్తుంటే ఏపీ ఏమైపోద్ది, ఆ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ, ఆందోళన సహజంగా ఎవరికైనా కలుగుతుంది. ఎందుకనంటే నా ఇంటర్వ్యూలో సుబ్బయ్య గారని, శుంకర వెంకటేశ్వరరావు గారని, ఆయన ఎప్పుడో 2024 ఎలక్షన్ ముందే చెప్పారు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెప్పారు, ఈ ప్రభుత్వానికి చాలా ఛాలెంజ్లు ఉన్నాయి, ఆ ఛాలెంజ్లో ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే గంజాయి అని చెప్పారు. ఎందుకు గంజాయి అని చెప్పి నేను అడిగాను, ఎందుకు అంత ఛాలెంజ్ ఏముంది అని అంటే 2019 నుంచి 2024 మధ్యలో ప్రతి మారుమూల గ్రామానికి గంజాయి వెళ్ళిపోయింది. గంజాయిని ఆకుల రూపంలో కాకుండా దాన్ని మిషన్స్ పెట్టి ఆయిల్ రూపంలో సరఫరా చేస్తున్నారు రకరకాల రాష్ట్రాలకి. భారతదేశం అసలు దాటిస్తున్నారు ఆయిల్ తయారు అంటే ఆయిల్ తయారు చేసే స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎంత క్షేత్రస్థాయిలోకి, ఎంత మారుమూల గ్రామాల్లోకి ఎలా వెళ్ళిపోయిందో మనకు అర్థమవుతుంది. సో ఆ స్థాయిలో వెళ్ళిపోయినప్పుడు ఆ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటి? గంజాయి తాకపోతే ఆ నేరాలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నేరాలు మనం ఒకసారి రివీల్ చేసుకుంటే, గంజాయి దెబ్బకి ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే అసలు భయానకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రీసెంట్గా డాక్టర్ ప్రియాంక అని ఒక అతను కారు పెట్టి గుద్దాడు కదా, ఎక్కించుకొని వెళ్ళాడు కదా, చనిపోయింది అమ్మాయి. తర్వాత ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్వాయిల మీద ఎక్కుతున్నారు, బాయినెట్ మీద ఎక్కి డ్యాన్స్లు వేస్తున్నారు, అలాగే చొక్కాలు ఇప్పి విన్యాసాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా ఇలాంటి పరిస్థితి? లేదు సార్. ఓన్లీ లిక్కర్ తాగితే అలా వికృతంగా వ్యవహరిస్తారా? అసలు లేదు. గంజాయి తాగితేనే వికృతంగా వ్యవహరిస్తారు. అంటే గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్ యూత్, ప్రధానంగా యూత్ని గంజాయికి ఎడిక్ట్ చేసేశారు. అది ఎవరు చేశారు ఏంటి అని అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. కానీ 2019 నుంచి 2024 మధ్యలో గంజాయి అనేది ఒక ఇండస్ట్రీగా మారింది అనేది నాకు ఆ ఇంటర్వ్యూలో సుబ్బయ్య గారు చెప్పారు. అంత దారుణంగా యూత్ ఇదైపోయారు, వ్యసన పరులు అయిపోయారు. సో కాబట్టి ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రంలోని యువతని సక్రమంగా చేయటం అనేది చాలా ఛాలెంజ్. ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వానికి అంత ఈజీ కాదని చెప్పి అప్పుడే చెప్పారు నాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దానికంటూ ఒక ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ పెట్టి, ఈగల్ అనే డిపార్ట్మెంట్ పెట్టి గంజాయిని కంట్రోల్ చేయాలని చెప్పి డే 1 నుంచే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక డెడికేటెడ్ టీంని ఏర్పాటు చేసి, పోలీస్ టీంని, గంజాయిని అరికట్టాలి అని చెప్పి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినా, కర్ణాటకకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం నుంచి, అడవుల్లో నుంచి, విశాఖ గిరిజన ప్రాంతాల్లో నుంచి ఈ గంజాయిని తీసుకొస్తుంటారు. ఒరిస్సా బోర్డర్స్ దగ్గర నుంచి వస్తుంటుంది, అటు ఒరిస్సా ఇటు తెలంగాణలో గంజాయి పట్టుకుంటే దీని మూలాలు ఎక్కడ కనపడుతున్నాయి?
నెల్లూరులో లేకపోతే ఒంగోలులో అక్కడి నుంచి కనపడుతుంది. ఇప్పుడు టూరిస్ట్ బస్సులు ఉన్నాయి, ట్రావెల్ బస్సులు ఉన్నాయి. ఈ ట్రావెల్ బస్సుల్లో లగేజీల్లో గంజాయిని విశాఖపట్నం నుంచి తిరుపతి తెలుస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో గంజాయి బ్యాచ్ ఎక్కువ అయ్యారు. ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్ కూడా అవే కదా. ఎక్కడి నుంచి వస్తుంది తిరుపతికి? వైజాగ్ నుంచి తిరుపతికి వస్తుంది. ఎలా వస్తుంది? ట్రావెల్ బస్సుల్లో వస్తుంది. ట్రావెల్ బస్సుల్లో ప్రత్యేకించి ఈ లగేజీలు పెడతారు కదా, ఈ ట్రావెల్ లగేజీల్లో పెట్టేసి తీసుకొస్తున్నారు. అందులో ఈ ట్రావెల్ బస్సులన్నీ కూడా హై రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని చూస్తే గంజాయి వ్యాపారం ఎందుకు చేస్తారని అనుకుంటారు, అనుకుంటారు. కానీ ఈ బస్సుకి కింద ఉంటుంది ఇది లగేజ్ చేసేది. ఆ లగేజీ లోపల పెట్టేసి తిరుపతి చేరుస్తున్నారు. ఇప్పుడు తిరుపతి ఒక గంజాయి అడ్డాగా మారింది. ఎందుకు కొన్ని వేల మంది ఉన్నారని చెప్పి ఈ మధ్య యూత్ ఎడిట్ అయిపోయారు గంజాయికి అని చెప్పి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. సో ప్రతి మారుమూల గ్రామానికి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో గంజాయి సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకుంటే దాని మూలాలు ఎక్కడున్నాయి? వైజాగ్లోనో, లేకపోతే తిరుపతిలోనో, లేకపోతే నెల్లూరులోనో, ఒంగోలులోనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఈ క్వశ్చన్ వేసుకుంటే ఇప్పుడు మనకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఆ కారు పోలీసులు ఇద్దరు ఎస్ఐలు వెళ్తున్నారు. ఇద్దరు ఎస్ఐలు వెళ్తుంటే కారుని గుద్దారు. ముందు పోతున్నటువంటి ఆటోని గుద్దారు. ఆటోని ఎందుకు గుద్దారు? ఆ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా గంజాయి ఉండి ఉంటారు. ఆల్రెడీ కొంచెం డ్రింక్ చేసి ఉన్నారని కూడా వార్త వచ్చింది. అదే ఇంకా డ్రింక్ చేసి గంజాయి తీసుకుని ఏదన్నా కానీ ముందు పోయి ఆటోని గుద్దారంటే ఏదో సంథింగ్ వాళ్ళు ఏదో ఒక మత్తు పదార్థాలు అయితే ఉండి ఉంటారు కదా. సరే తీరా చూస్తే ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కదా. వచ్చిన తర్వాత ఈ కార్ ఎవరిది ఏంటంటే అంటే వాళ్ళు పోలీసులు అనే సంగతి ఇలా తెలియదు. ఎందుకంటే వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఆ సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? బల్లికుర్ర ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. ఈ యాక్సిడెంట్ విషయం తెలుసుకోగానే ఇమీడియట్గా ఎస్ఐ అద్దంకి సిఐ వచ్చేసాడు, సుబ్బరాజు సో ఆయన పేరేదో ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చి అక్కడ ఉండేటువంటి పబ్లిక్ డిక్కీలో గంజాయి ఉందని చెప్పి బయటికి తీసి చూపిస్తుంటే మీరు చూడకూడదని ఆయన అడ్డుకుంటున్నాడు. ఆయన అడ్డుకోవడంతో పాటు అక్కడికి ఈ గంజాయిని ఎందుకు మీరు తీరు, మీకు ఒక చట్టం మాకు ఒక చట్టం అని చెప్పి నిలదీస్తున్నారు అక్కడ ఉండేటువంటి. తీస్తుంటే ఈ సిఐ ఏం చేస్తున్నాడు? వీడియో చేస్తున్నాడు వాళ్ళందరినీ. అంటే భయపించడం, మీ అందరి సంగతి చూస్తానని. మీరు తీయకూడదు ఎందుకు తీస్తారు, ఎట్ట తీస్తారు అని చెప్పి ఆయన అక్కడ ఉండేటువంటి పబ్లిక్ని ఆయన అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొంతమంది అంటున్నారు ఆయన డ్రెస్లో ఉన్నాడు. అంటే ఇక్కడ ఎస్ఐలు కదా, ఆయన దగ్గర పనిచేసేటువంటి ఎస్ఐలు కదా. మరి గంజాయి మూటలు చూస్తున్నారు, డిక్కీలో మూటలు ఉన్నాయి. మరి ఒకవేళ తీస్తే అసలు మొత్తం ఎంతమంది ఈ పోలీసులు ఈ గంజాయి సరఫరాలో ఉన్నారనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఒక ఇద్దరు ఎస్ఐలు కారులో కూర్చొని గంజాయి తీసుకెళ్తున్నారని అంటే ఏ స్థాయిలో అక్కడ గంజాయి సరఫరా అవుతుంది అనేది మనకు ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఈ ఎంతమంది ఎన్ని చేస్తున్నారు అనేది ఒక సందేహం అయితే వస్తుంది కదా. జనరల్గా ఇప్పుడు మనకు ఉద్యోగులు ఉన్నారండి, అవినీతి పరులు అయినటువంటి వాళ్ళు ఏసీబీ వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకోగానే మనం ఉద్యోగులు అవినీతి పరులు కొంతమంది అని చెప్పి అంటున్నాం కదా. అలానే ఇప్పుడు పోలీసులు గంజాయితో దొరికారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసులు ఎంతమంది గంజాయి వ్యాపారం చేస్తున్నారు, ఎంతమంది వీళ్ళు తాడేపల్లికి అటాచ్ అయి ఉన్నారు, ఇలాంటి ప్రచారం అయితే బయలుదేరింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు కదా. ఇప్పుడు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ ఏం చేస్తారు? ఇప్పుడు పాత పెద్దలు సామెత చెబుతుంటారు, ఏది ఆవు చేలో మేస్తుంటే దూడైతే గట్టిన మీది కదా అని. పోలీసులే గంజాయి అమ్ముతుంటే మరి ఇంకా మిగతా వాళ్ళు ఎంత అసలు వీళ్ళే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారుగా. లేకపోతే గంజాయి ఇంత మూట ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు వీళ్ళు అంటే ఎక్కడో సప్లై చేస్తున్నారు. ఇలాంటి సప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దీని మీద ఎంక్వైరీ చేయాలి కానీ చేయరు. ఎందుకంటే ఎస్ఐలు ఇద్దరు ఉన్నారు కాబట్టి. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా, బయటకు వస్తే చెడ్డ పేరు వస్తుంది. ఈ లింకులు ఎక్కడ ఉంటాయి? మళ్ళీ ఈ లింకులు ఎక్కడ ఉంటాయి? ఇంకెంతమంది బయటకు ఈ లింకులు ఎక్కడ? వైజాగ్ లో ఎక్కడ ఉంటాయి? అంతే. ఈ నెట్వర్క్ లో ఎంతమంది ఉన్నారు, ఈ గంజాయి నెట్వర్క్ లో ఎంతమంది పోలీసులు ఉన్నారు అనేది బయటకు వచ్చేస్తుంది. అంతే. అది చేస్తే ఎంతమంది ఇరుక్కుంటారో తెలియదు. అందుకని దాన్ని అయితే పూర్తిసార్లు ఎంక్వైరీ అయితే చేయరు, కానీ చేయాలి కూడా. చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే కనుక ఈ గంజాయికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం
సద్దుమణగదు. ప్లస్ ఇది కనుక అరికట్టకపోతే నేరాలాగు ఫస్ట్ ఉమ్, నేరాలాగు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేరాలు మనం చూస్తున్నాం ఎన్ని ఘోరంగా ఉన్నాయి. మొన్న ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ దాంట్లో కూడా ఎన్సీఆర్బి దాంట్లో నేరాలు ఎక్కువ ఉన్నట్టు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అవును. ఎందుకంటే నేరాలు అమ్మాయి స్కూటర్ మీద వెళ్తున్న అమ్మాయిని వాడు తీసుకెళ్ళి కారుతో గుద్దేసి ఆ అమ్మాయి మీద కారు పోనిచ్చాడంటే వాడు ఏ స్థాయిలో ఉండాలి? ఉమ్, ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఆటోని గుద్దారంటే వీళ్ళు గంజాయి వేసుకొని వెనక వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరికి సప్లై చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు గంజాయి తీసుకొని? ప్లస్ సివిల్ డ్రెస్లో వెళ్తున్నారు. వాళ్ళు చేసేది ఉద్యోగం కదా, అందులో ఏ ఉద్యోగం చేస్తున్నారు? రక్షణ దాంట్లో ఉన్నారు, రక్షణ భద్రత కల్పించేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు గంజాయి తీసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటి? గంజాయి తీసుకున్న తర్వాత మందు మగువ, ఇదే కదా. అంతే. కాబట్టి దీని మీద సీరియస్గా కనుక ఎంక్వైరీ చేయకపోతే ఈ బలమైన నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉందనేది బ్రేక్ చేయలేరు. ఇప్పుడు తిరుపతికి ఎట్లా వెళ్తుంది అసలు? అంతే. వైజాగ్ నుంచి తిరుపతి వెళ్తుంది కదా, ఎట్లా వెళ్తుంది? ఉమ్, ట్రావెల్ బస్సులు ఎవరన్నా చెక్ చేస్తున్నారు? ఎవరన్నా లేదు. ఒకవేళ ఏదైనా మనం వీడియో చేయడం లేకపోతే ఏదైనా పేపర్లు వస్తే ఆ రోజు వరకు చెక్ చేస్తారు, తర్వాత వదిలిపెట్టేస్తారు. మళ్ళీ ఆర్టీఏలు వీళ్ళందరూ ఒకటే టీం, అవును. దొంగలు ఊళ్ళు పలుచుకున్నట్టు. ఆ రాష్ట్రాన్ని చూస్తే ఒక రకంగా చెప్తే బాధ వేస్తుంది. చంద్రబాబు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ అక్కడ ఉండి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉండి దానికి ఒక గుడ్ విల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు ఈ పని చేస్తున్నారు. ఉమ్, మరి ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలి? గంజాయి ఎవరన్నా మామూలు అయితే కేసు పెట్టి లోపలేస్తారు, విచారిస్తారు. మరి వీళ్ళని ఏం చేయాలి? డిస్మిస్ చేయాలి. అని ఈ నెట్వర్క్ ఎంతమంది ఉన్నారు, ఈ నెట్వర్క్ మొత్తాన్ని తీసుకొని డిస్మిస్ చేస్తే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.